హలో క్రికెట్ ఫ్యాన్స్, ఐపీఎల్ అనగానే ముందుగా గుర్తొచ్చే టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ. కప్పు కొట్టినా కొట్టకపోయినా ఆర్సీబీకుండే క్రేజే వేలో. కానీ ఇప్పుడు ఆర్సీబీ అభిమానులందరికీ ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్. ఏళ్ల తరబడి ఆర్సీబీని నడిపించిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ చేతిలోంచి ఇప్పుడు ఆర్సీబీ జారిపోయింది. ఏకంగా 16,000 కోట్ల రూపాయల భారీ డీల్తో ఒకప్పటి 30 లక్షల ప్లేయర్ ఏకంగా ఇప్పుడు ఆర్సీబీ ఓనర్గా మారబోతున్నాడు. వినడానికి షాకింగ్గా ఉంది కదూ. ఆ కుర్రాడెవరు? అసలు ఆర్సీబీని ఎవరు కొన్నారు? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకండి. గత కొన్ని రోజులుగా ఆర్సీబీ ఓనర్షిప్ మారబోతోంది అని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడది అఫీషియల్ అయిపోయింది. ఆదిత్య బిర్లా గ్రూప్ సారథ్యంలోని ఒక భారీ కన్సార్షియం ఏకంగా $1.78 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 16,000 కోట్ల రూపాయలు పెట్టి ఆర్సీబీ పురుషుల మరియు మహిళల జట్లను పూర్తిగా కొనుగోలు చేసింది. ఈ భారీ కూటమిలో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బ్లాక్స్టోన్ లాంటి దిగ్గజ సంస్థలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఈ ప్రతిష్టాత్మకమైన ఆర్సీబీ జట్టుకు కొత్త చైర్మన్గా ఆర్యమన్ బిర్లా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పేరెక్కడో విన్నట్టుంది కదూ. అవును, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడే ఈ 28 ఏళ్ల ఆర్యమన్. వ్యాపారవేత్తగా మాత్రమే కాదు, ఇతనికి క్రికెటర్గా కూడా అదిరిపోయే రికార్డుంది. మధ్యప్రదేశ్ తరపున డొమెస్టిక్ క్రికెట్ ఆడిన ఆర్యమన్ ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్గా ఉన్న రజత్ పాటిదార్, స్టార్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ కూడా పంచుకున్నాడు. అంతేనా, 2018 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఇతన్ని 30 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ పాపం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత తీవ్రమైన మానసిక ఆందోళన అంటే యాంగ్జైటీ కారణంగా క్రికెట్కు పూర్తిగా గుడ్ బై చెప్పేశాడు. తన హెల్త్పై ఫోకస్ పెట్టి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. అలా రాజస్థాన్ టీంలో బెంచ్కే పరిమితమైన ఒక సాధారణ ప్లేయర్ తన కష్టంతో, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో ఈరోజు ఏకంగా ఆర్సీబీ లాంటి మోస్ట్ పాపులర్ ఫ్రాంచైజీకి ఓనర్, చైర్మన్ అయ్యాడు. ఈ కొత్త ప్రయాణంపై ఆర్యమన్ స్పందిస్తూ ఆర్సీబీ వృద్ధిలో భాగస్వామి కావడం చాలా గర్వంగా ఉంది. ఈ జట్టును మరిన్ని శిఖరాలకు చేరుస్తానని చెప్పుకొచ్చాడు. ఒక ప్లేయర్గా గ్రౌండ్లో మ్యాజిక్ చెయ్యలేకపోయినా ఒక ఓనర్గానైనా ఆర్సీబీకి ఆ కలల ట్రోఫీని ఆర్యమన్ సాధించి పెడతాడేమో చూడాలి. సో ఇది ఆర్యమన్ బిర్లా సక్సెస్ స్టోరీ మరియు ఆర్సీబీ కొత్త ఓనర్షిప్ డీటెయిల్స్. మరి ఈ యాజమాన్యం మార్పు ఆర్సీబీ రాతను మారుస్తుందని మీరనుకుంటున్నారా? కింద కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.